స్తోత్రం. దేవుని యొక్క పరిశుద్ధ నామములో ప్రభువునందు ప్రియ సహోదరి సహోదరులందరికీ నా వందనములు తెలియచేస్తూ ఉన్నాను. ప్రేమ కలిగిన తండ్రి సమస్తమైన తన యొక్క కార్యములన్నిటినీ తన ప్రజల కొరకు అనుగ్రహించినప్పటికీ ఈ లోకంలో ఆయనను అంగీకరించని ప్రజల గురించి లేక అన్ని ప్రజల గురించి అసలు మనం మాట్లాడుకోవద్దు. కానీ ప్రభువునందున్నాం, దేవుని యొక్క పిల్లలుగా బ్రతుకుతున్నాం. మరి మన యొక్క జీవితాల్లో దేవుని ఉద్దేశాన్ని, ఆయన యొక్క కనికరాన్ని మనం నిజముగా పొందే పద్ధతిని, అలాంటి సత్ప్రవర్తన కలిగి ఉన్నామా అని కూడా ఆలోచించేయండి. మరి క్రైస్తవ జీవితంలో అత్యంతమైన ప్రాధాన్యత కలిగింది ప్రార్థన కదా. ప్రార్థించుట అనేది చాలా విలువైంది, ఘనమైంది. అయితే దేవాతి దేవుడే తన ప్రజలైన ఇశ్రాయేలీలను గూర్చి, వాళ్ళను గూర్చి అసలు ఈ ప్రజల గురించి ప్రార్థన చేయొద్దు అంటూ ఉన్నాడు. చూడండి, వారు ఎందుకు ఈ విధముగా దేవుని చేత తృణీకరించబడుచున్నారు అనే లేఖనములను ఈ వీడియోలో కొంతమట్టుకు మనం చదువుకుందాం. ఈ జనము కొరకు ప్రార్థన చేయకుము అని ప్రభువు చెప్తున్నాడు. ఎందుకు చెప్పాడు అని లేఖనాల్లో ప్రత్యక్షంగా మనం దేవుని యొక్క ఉద్దేశాన్ని తెలుసుకున్నాం. చూడండి, ఇర్మియా గ్రంథం 7వ అధ్యాయం 16వ వచనం. కాబట్టి నీవు ఈ జనము కొరకు ప్రార్థన చేయకుము, వారి కొరకు మొర్రనైనను ప్రార్థననైనను చేయకుము, నన్ను బతిమాలు కొనుకుము, నేను నీ మాట వినను అని చెప్పాడు. అసలు ఈ జనము కొరకు ప్రార్థన చేయొద్దు అని చెప్తున్నాడంటే ప్రభు ఆయనకు ఎంత బాధ ఉందో, దేవుని యొక్క ప్రజల విషయంలో ప్రభువు ఆయన పరిశుద్ధాత్మ ఎంత దుఃఖముతో ఉన్నాడో, దాని యొక్క మరి ఆలోచనను కూడా ఆలోచించే ప్రజలు ఎందరున్నారో ఈనాడు మనం ఒకసారి మన మనసు పెట్టి మనం కూడా ఆలోచన చేసుకోగలిగినట్లయితే అసలు ప్రభువును ఎంతగా ఉపయోగించుకుంటున్నారో. కానీ ఆయన చెప్పినదేంటి, ఆయన ఎవరి విషయంలో దయాళుడై ఉన్నాడు, ఎవరి ప్రార్థన వింటాడు అనే సత్యం కూడా మనం తెలుసుకోవాలండి. లేకపోయినట్లయితే చాలా చాలా భయంకరమైన శిక్ష దేవుని ప్రజలకు కాచుకొని ఉన్నది. కనుక దేవుని యొక్క లేఖనములలో మనము ఇంకా సమయం అనుకూలంగా ఉన్నప్పుడే, ప్రభు యొక్క స్వరము వినిపిస్తూ ఉన్నప్పుడే, దేవుని యొక్క లేఖనములు మనకు ఇంకా అనుగ్రహించబడుతూ ఉన్నప్పుడే మన ప్రవర్తనను జాగరూకులమై ఉండి జాగ్రత్తపడి భయముతో సరిచేసుకున్నట్లయితే సోదరులారా, దేవుని శిక్ష రాకుండా తప్పించుకోవడానికి వీలు కలుగుతుంది. ఇదే మిక్కిలి అనుకూల సమయము. ఇదే మరి మీరు సద్వినియోగపరచుకోవలసిన ఈ యొక్క సమయాన్ని కూడా దయచేసి మీరు కాలము నెరుగుడి అంటాడు ప్రభు. మీరు సమయములను గూర్చి ఆలోచించండి అని హెచ్చరిక చేశాడు మన ప్రభు అయిన క్రీస్తు. అయితే ఈ జనము కొరకు ప్రార్థన చేయకుము అంటున్నాడు కదా. ఏంటి ఈ ప్రజల యొక్క అనుభవాలు, ఎవరి కొరకు అసలు ప్రార్థన చేయొద్దని చెప్పాడు అని మనం ఆలోచన చేస్తే 7వ అధ్యాయంలోనే 4వ వచనం చూడండి. ఇర్మియా 7:4. ఈ స్థలము యెహోవా ఆలయము, ఈ స్థలము యెహోవా ఆలయము, ఈ స్థలము యెహోవా ఆలయమని మీరు చెప్పుకొనుచున్నారే. ఎన్నిసార్లు రాశాడు చూడండి, లేఖనంలో ముమ్మారు రాసి పెట్టాడు. ఈ స్థలము యెహోవా ఆలయము, ఈ స్థలము యెహోవా ఆలయము, ఈ స్థలము యెహోవా ఆలయము అని 3 సార్లు ఎందుకు చెప్పాడు చూడండి. అని మీరు చెప్పుకొనుచున్నారే, ఈ మోసకరమైన మాటలు ఆధారము చేసుకొనకుడి. మోసకరమైన మాటలట ఇవి. దేవుని ప్రజలు దేవుని యొక్క మందిరమునకు వెళ్ళి ఇది దేవుని ఆలయము అనుకుంటే అది మోసమండి. కానీ ప్రభు అంటున్నాడు, ఈ మోసకరమైన మాటలు మీరు ఆధారము చేసుకొనకుడి. అలాగనక మీ మార్గములను మీ క్రియలను మీరు యథార్థముగా చక్కపరుచుకొని, మీ మార్గములను మీ క్రియలను యథార్థముగా చక్కపరుచుకొని ప్రతివాడు తన పొరుగువాని ఎడల తప్పక న్యాయం జరిగించాలి అని ప్రభు చెప్పే మాట దయచేసి మీరు జ్ఞాపకం చేసుకునండి. అసలు ఈ మాటలు మీకు ఎలా అనిపిస్తాయంటే, ఇది ప్రవక్త కాలంలో ఆనాడు ఇశ్రాయేలు ప్రజలను గూర్చి వాళ్ళు చేసిన చెడ్డతనం గురించి మాట్లాడేడేమో. కానీ మేము అలాంటి వాళ్ళం కాదు, మేము చాలా కరెక్ట్గా ఉంటాం, చక్కగా దేవుడంటే భయభక్తులతో బ్రతుకుతున్నాం, మేమంతా దేవుని యొక్క పిల్లలమే, చదువుకుంటాం, బైబిల్ చదువుకుంటాం, ప్రార్థన చేసుకుంటాం, కాబట్టి మేము చాలా చక్కగా దేవుని మనుషులు అనుకొని మీరు తలస్తూ ఉంటారు.
ఇది సహజంగా ఈనాడు క్రైస్తవ్యంలో జరుగుతున్న ఘోరమైన మోసం సోదరులారా. ప్రభు అంటున్నాడు కదా, అలనాడు చెప్పాడు, ఈనాడు కూడా చెప్తున్నాడు. ఏమనంటే, మీరు దేవుని ఆలయానికి వెళ్ళి దేవుని ప్రజలు అనుకుంటున్నారే, అది మోసం అంటున్నాడు. ఇదేంటి మోసం? ఏంటి చర్చికి వెళ్ళడం మోసమా? మేము దేవుని యొక్క పిల్లలం అనుకొని చక్కగా బ్రతుకుతున్నాము, ఇది మోసమా అని మీరు అనుకుంటున్నారేమో. కానీ లేఖనం ఏం తెలియజేస్తుందో తెలుసా? మీరు అలాగ చెప్పకండి. ఆలయంలోకి వెళ్ళడం ప్రాధాన్యత కలిగిందిగా భావించకండి. మీరు అలాగనక మీ మార్గములను, మీ క్రియలను మీరు యథార్థముగా చక్కపరుచుకొని అన్నాడు. మీ మార్గములను, మీ క్రియలను యథార్థముగా చక్కపరుచుకొని అంటే, మీ మార్గాన్ని, మీ క్రియల్ని దేవుని దగ్గరికి వెళుతున్నారు కనుక కొన్ని మార్చుకుంటారు, కొన్ని యథార్థంగా ఉన్నట్లుగానే మీ మట్టుకు మీరు అనుకుంటారు. కానీ ప్రభు అంటున్నాడు, నా దృష్టికి యథార్థముగా చక్కపరుచుకోనండి మీ ప్రవర్తన, మీ మార్గములు అన్నాడు. ఏంటి ఈ మార్గములు? మనం చర్చికి వెళ్ళి దేవుని యొక్క ఆలయంలో కూర్చుంటున్నాం. దేవుడు అంటున్నాడు కదా, ఇది దేవునాలయం, దేవునాలయం అంటున్నారు. మీరు ఈ మోసకరమైన మాటలు ఆధారం చేసుకోకండి. మీరు దేవుని ఆలయంలోకి వస్తే నేనేం సంతోషపడిపోను. మీరు దేవుని యొక్క ఆలయంలో కూర్చొని మేము చాలా భక్తి కలిగిన వారం అనుకొని మీలో మీరు అనుకున్నంత మాత్రాన నేను సంతోషించేవాడను కాను. అయితే దేవుని యొక్క ఆలయంలోనికి వచ్చి వారి యొక్క మార్గములు, వారి క్రియలు యథార్థముగా చక్కపరుచుకోవాలి అని చెప్తున్నాడు. అనగా మీరు గమనించినట్లయితే దేవుని నమ్ముకొని దేవుని సన్నిధికి వచ్చిన వాళ్ళు చక్కపరుచుకుంటారు. కొంచెం కొంచెం మార్పులు ఉంటాయి. కొన్ని అబద్ధాలు మానేసి, చెడుతనం మానేసి, వ్యభిచారం మానేసి, లేకపోయినట్లయితే దొంగ వేషాలు మానేసి, పనికిరాని మాటలు, బూతులు మానేసి ఇవన్నీ మానేస్తారు. అనగా ఇది కూడా దేవుని యొక్క పిల్లలుగా ఉన్నవాళ్ళు మరి అనుసరించే విధానమే. కానీ ప్రభు దృష్టికి అట్టివారు భక్తి కలిగిన వారు కారట సోదరులారా. మీ మార్గములను, మీ క్రియలను యథార్థముగా చక్కపరుచుకొనుడి అన్నాడు. మీరు చక్కపరుచుకుంటున్నట్లుగానే ఉంటారు, కానీ యథార్థముగా చక్కపరుచుకోరు అంటూ ఇంతకీ మార్గములు అంటూ ఉన్నాడు. మార్గములు అనగా ఒకటి మనుషుని యొక్క జీవిత విధానం. మనం జీవించవలసిన ప్రతి వాళ్ళు వాడి మార్గంలోకి వెళ్ళిపోతాడు. అనగా తనకి ఇష్టం వచ్చినట్లు జీవించుట అనేది మొదటిగా చెప్పి, రెండవదిగా మీరు దేవుని యొక్క సన్నిధికని వస్తున్నారు, కానీ మీ మార్గము అనగా క్రీస్తు మార్గంలోనే నడుస్తున్నారా అనేది యేసుక్రీస్తు చెప్పాడు, నేనే మార్గము, సత్యము, జీవము అని. మీరు క్రీస్తును పోలి జీవిస్తున్నారా అని ఈ మార్గములు అనగా ఈ 2 పాయింట్స్ మీరు చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. మీరు ఎలా జీవిస్తున్నారు మొదటిగా, రెండవదిగా మీరు క్రీస్తును పోలి జీవిస్తున్నారా? చూడండి, ప్రవక్త అయిన ఇర్మియా చెప్తున్నాడు 6వ అధ్యాయం 16వ వచనం, యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, మార్గములలో నిలిచి చూడుడి, మార్గములలో నిలిచి చూడుడి, పురాతన మార్గములను గురించి విచారించుడి, మేలు కలుగు మార్గమేది అని అడిగి అందులో నడుచుకొనుడి, అప్పుడు మీకు నెమ్మది కలుగును అని చెప్పాడు. అసలు మీరు మామూలుగా దేవుని యొక్క ప్రజలుగా తోటి మాట్లాడుతున్నాడు. ఇది అన్ని ప్రజలతో కాదండి, కేవలము దేవుని పేరు పెట్టబడిన ప్రజలతో మాట్లాడుతున్నాడు. దేవుని యొక్క ప్రజలు అనుకొని దేవుని ఆలయంలో కూర్చున్న వారితో మాట్లాడుతూ ఉన్నాడు. వీళ్ళు చేసే మోసం వాళ్ళకి తెలియచేయడానికి మాట్లాడుతూ ఉన్నాడు. మీరు మార్గములలో నిలిచి చూడండి అన్నాడు. మార్గములలో నిలిచి చూడుడి అనగా ఏ చర్చిల్లో ఏ బోధలు ఉన్నాయో కూడా తెలుసుకోవలసినంత జ్ఞానము ఈనాడు దేవుని ప్రజలకు అత్యవసరం. అంతేకాకుండా ఆయన ఏం చెప్తున్నాడంటే, పురాతన మార్గములను గూర్చి విచారించుడి, మేలు కలుగు మార్గం ఏది అని తెలుసుకొని అందులో నడుచుకొనండి, మేలు కలుగు మార్గం ఎక్కడైనా ఉందా అని అడగండి. మీరు వెళ్ళిందే మార్గం అనుకోకండి. మీరు జీవించే విధానమే మంచి పద్ధతి అనుకోకండి. నేను బాగా ఉన్నాను అని మిమ్మల్ని మీరు మోసం చేసుకోకండి. మార్గములలో నిలిచి చూడుడి, పురాతన మార్గములను గూర్చి అడిగి తెలుసుకొనండి.
పురాతన మార్గములను గూర్చి విచారించండి, వాటన్నిట్లలో మేలు కలిగేది ఏమైనా ఉన్నదా అని అడిగి తెలుసుకుని అందులో నడుచుకొనడి, అప్పుడు మీకు నెమ్మది కలుగును అని తెలియచేస్తున్నాడు. అయితే పురాతనమైన వాటన్నిటినీ గూర్చి, పురాతన మార్గాలు చాలా ఉన్నాయండి, వాటిని గూర్చి విచారించమంటున్నాడు ప్రభు. అసలు మార్గములలో నిలిచి చూడడం కానీ, పురాతన మార్గములను గూర్చి విచారించుట కానీ, మేలు కలిగే మార్గం ఏది అని అడగడం కానీ ఈనాడు క్రైస్తవులు చేస్తున్నారా? లేఖనములలో మన కోసం దేవుడు ఎంత ప్రేమతో ఎన్ని సంగతులు వ్రాయించినప్పటికీ మన జీవితాలు అంతే, మన సొంత ఆలోచన, మనం మనుషుల యొక్క ప్రేరేపణ, లోకంలో మనకేదో కలిసి వచ్చే విధానం, మనం ఒక దానికి అలవాటు పడ్డాం కాబట్టి, ఏదో ఒక చర్చికి అలవాటు పడ్డాం కాబట్టి అలవాటుగా వాటికి వెళ్ళిపోవడమే కానీ మార్గములలో నిలిచి చూచే ఆ అనుభవం ఉందండి. అసలు ఇక్కడికి వెళుతున్నాను నేను, ఇక్కడ నాకు పరలోకానికి దారి చూపించే, మార్గాన్ని చూపించే మాటలు బోధిస్తున్నారా? నేను వెళ్ళే సంఘంలో ప్రభు అయిన క్రీస్తును గురించిన సంగతులే బోధిస్తున్నారా? ఆయన సిలువను గురించి బోధిస్తున్నారా? ఆ సిలువలో నేను కూడా, సిలువను గురించి అందరూ చెప్పుకుంటారు, మరి అదే కదా అందరికీ ఆధారం. కానీ మనము ఆ సిలువను వెంబడించాలి అని చెప్తున్నారా? మన శరీరంలో కూడా మనము మన ప్రభువు వలె శ్రమను అనుభవించాలి అని బోధిస్తున్నారా? బోధించటం లేదు అంటే ఇది నిజమైన మార్గము కాదు. ఇక్కడ ఈ బోధ లేదు అంటే ఇది నిజంగా యథార్థమైన మార్గము కాదు. యథార్థముగా నా ప్రవర్తన చక్కపరుచుకోవటానికి, నా దేవుని దృష్టిలో నేను మంచి ప్రవర్తన కలిగిన దాన్ని మెప్పు పొందటానికి ఈ వాక్యం నాకు సరిపోదు. కాబట్టి మేలు కలిగే మార్గము ఏది ఉందో, అనగా ఆత్మ నియమముతో కూడిన మార్గము ఏది అని అడిగి అందులో నడుచుకునే పద్ధతి ఎంత ఆసక్తి ఉంటే ఇలాంటి లక్షణాలను సంపాదించుకోగలమో తెలుసా? ఎంతో ఆసక్తి కలిగిన వారికి మాత్రమే ఇది సాధ్యం. ఏదో దేవుని నమ్ముకున్నాం అనుకున్న వాళ్ళు, అందుకే అంత గ్రుడ్డి పరిసేయుడా అన్నాడు. గ్రుడ్డివానికి త్రోవ చూపించగలడా? ఇద్దరూ కలిసి గుంటలో పడతారు కదా అన్నాడు ప్రభు అయిన యేసుక్రీస్తు. బోధకుడికి కళ్ళు లేవు, అనగా క్రీస్తును చూచే కనులు లేవు. ఏదో బ్రతుకు తెరువుకు ఒక సంఘాన్ని పెట్టుకొని, ఏదో ప్రజలను పోగేసుకొని ఇష్టానుసారముగా అతను జీవిస్తూ, అతని కుటుంబం జీవిస్తూ, వాక్యాలు చెప్పి సంఘాలు పెట్టి చేస్తే గ్రుడ్డి బోధకులని వాళ్ళనే అన్నాడండి. అయితే ప్రభు యొక్క లేఖనంలో ఏం తెలియచేస్తున్నాడు? ఈ జనము కొరకు నువ్వు ప్రార్థన చేయొద్దు అన్నాడు. అందుకని ప్రవక్తతో, ఈ జనము కొరకు నువ్వు ప్రార్థన చేయొద్దు, మొర్ర పెట్టద్దు, నన్ను బతిమాలు కొనవద్దు, నా సేవకుడు అయిన ఇర్మియా నువ్వు ప్రార్థన చేసినా నేను వినను అని చెప్పాడు. ఈ రోజున ప్రతివాడు ప్రార్థన చేయటమే, ప్రతి ఒక్కళ్ళు వ్యర్థమైన మాటలు ప్రార్థన చేసుకోవటమే. వాళ్ళ ప్రవర్తన ఎంతో ఘోరంగా ఉంటుంది. వాళ్ళ యొక్క మనసులో దేవునికి చోటే లేదు. వారి యొక్క క్రియలు బహు భయంకరంగా ఉంటాయి. కానీ వాళ్ళ కోసం ప్రార్థన చేసేవాళ్ళు చాలామంది. అయితే ప్రభువు ఆనాటి నుంచి ఈనాటికి కూడా చెప్తున్నాడు, ఇలాంటి జనము గురించి నువ్వు ప్రార్థన చేయొద్దు అంటున్నాడు. అంతే. చూడండి ఇంకా ఏం చెప్తున్నాడు? పురాతన మార్గములను గూర్చి విచారించుడి. అసలు పురాతన మార్గములు ఎన్నున్నాయో వాటిని గురించి విచారించాలి అనే మనసు ఎంతమందికి ఉందో. మార్గములలో అసలు నిలిచి చూడుడంటే పరిశీలించగలిగిన జ్ఞానం ఉండాలండి దేవుని యొక్క లేఖనాలలో. అంతేకాదు, నాకు మేలు కలిగేది, అనగా నా ఆత్మ నిత్య జీవం పొందే పరలోక రాజ్యపు సువార్తను ప్రకటించే నిత్య జీవపు మాటలు కలిగిన క్రీస్తు మాటలు నాకెక్కడ దొరుకుతాయి అని అడిగి దానిలో నడుచుకోవలసిన విధానం ఉంది. అందుకని ప్రభు అంటున్నాడు, ఈ విధంగా నడుచుకోవాలని చెప్తే ప్రజలు ఏమన్నారో తెలుసా? చూడండి, అయితే వారు మేము అందులో నడుచుకోనమని చెప్పుచున్నారు. మేము అందులో నడుచుకోనమంటున్నారు. అంటే ప్రజలకి
దేవుడు కావాలి, దేవుని ఆలయము కావాలి, పాస్టరు కావాలి, పాస్టర్ చెప్పే మాటలు కావాలి. కానీ ప్రభువును మాత్రం అంగీకరించరు. చూసారు ఎంత విచిత్రము, ఎంత మోసం జరుగుతుందో దేవుని ప్రజల మధ్య, సంఘములలో ఎంత మోసం జరుగుతుందో చూడండి. దేవుని ఆలయం కావాలి, దేవుని యొక్క మాటలు వింటారు, మామూలుగా వెళ్తారు, ఏదోటి ఆ బురగదోసిన మాటలు చెప్తూ ఉంటారు కదా, వాళ్ళకి ఏది తోస్తే అది చెప్తూ ఉంటారు పాస్టర్లు. మీరు ఏదో అనుకుంటున్నారు, అయితే అవి కావాలి. కానీ వీళ్ళకి ఏది వద్దంటున్నారో తెలుసా? మేము చెయ్యమని ఏది చెప్తున్నారో తెలుసా? ప్రభు చెప్పినట్లు మేము చెయ్యము అంటున్నారు. అయితే వారు మేము అందులో నడుచుకొనమని చెప్పుచున్నారు. మేము ఆత్మ కొరకు ఆలోచించుకోవాల్సిన పని లేదు, మేము దేవునిలోనే ఉన్నాం, దేవుని మనుషులుగానే ఉన్నాం. మా క్రియలు, మా ప్రవర్తన ఇదంతటి విషయంలో నువ్వు చెప్తున్నావు కదా, దైవజనుడు అయితే కావచ్చు, కానీ నువ్వు చెప్పే మాటలు మేము వినం, మేము వాటిని చెయ్యము అని తెలియచేస్తూ ఉన్నారు. వాళ్ళు అసలు ఇంకా విషయం ఏంటంటే, ప్రభు యొక్క మాట వినటానికి దేవుని ప్రజలకు ఎంత మాత్రం కూడా ఇష్టం లేదండి. చూడండి, ప్రభు అట ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయం 25వ వచనం చదువుకుందాం. జాగ్రత్త పడి నీ పాదములకు చెప్పులు తొడుగుకొనుము, నీ గొంతుక దప్పికొనుకుంటున్నట్లు జాగ్రత్త పడుము అని నేను చెప్పినను, నీవు ఆ మాట వ్యర్థము వినను, అన్యజనులను మోహించితిని, వారి వెంబడిపోదునని చెప్పుచున్నావు అంటూ ఉన్నారు. ఎంత అసహ్యకరమైన ప్రవర్తన కలిగి, ఎంత భయంకరముగా అసలు దేవుని మాట విననంటున్నారండి. వినను అని చాలా క్లియర్గా మనుషులు వారి యొక్క చెడుతనం ఎంత భయంకరమైందో కూడా ఒకసారి మీరు చూడాలి. దేవుని ప్రజలే. ప్రభు అంటున్నాడు, జాగ్రత్త పడు, నీ పాదములకు చెప్పులు తొడుగుకొనుము. నీ పాదములకు చెప్పులు అంటే వాళ్ళందరూ చెప్పులు లేకుండా తిరుగుతున్నారని అనుకుంటున్నారా? అనగా నీ పాదములకు సమాధాన సువార్త వలనైన సిద్ధ మనస్సు అను జోడు ఉండాలండి. అనగా సమాధానకర్త క్రీస్తు, సమాధానమునకు అధిపతి ప్రభు అయిన క్రీస్తు. క్రీస్తును గురించిన వాక్యాన్ని విను, క్రీస్తును గురించిన సమాధానము నీలో నిలిచి ఉంటుంది. అలాంటి స్వార్థతోటి నీ జీవితంలో నువ్వు చాలా మేలు పొందుతావని ప్రభువు చెప్తే వాళ్ళు విననంటున్నారు. చూడండి, నీ గొంతుక దప్పికొనకుండునట్లు జాగ్రత్త పడము అని నేను చెప్పినాను. నీ గొంతుక దప్పికొనకుండునట్లు. ప్రభు అయిన యేసుక్రీస్తు, నేను చాలా క్లుప్తంగా వెళ్తున్నాను, మీరు అర్థం చేసుకోగలిగిన వాళ్ళు అర్థం చేసుకోనండి. దేవుని యొక్క చిత్తానుసారముగా సోదరులారా, గొంతుక దప్పికొనుట అనేది ఏంటంటే, నీవు ఎంత వాక్యం విన్నా, ఎంతగా వాక్యాన్ని చదువుకుంటూ ఉన్నా, నువ్వు ప్రార్థన చేసుకుంటున్నాను అనుకుంటున్నా, నిత్యము దేవుని మందిరానికి వెళుతూ ఉన్నా, నీ గొంతుకలో దాహము తీరదు. అనగా మంచినీళ్ళు తాగేది మనం మరి నోటి నుండి చక్కగా గొంతులో నుండే కదా కడుపులోకి వెళ్ళేది. నీ గొంతుక దప్పికొనకుండునట్లు అని చాలా తేటగా చెప్తూ ఉన్నాడు ప్రభు. దప్పికొనకుండునట్లు జాగ్రత్త పడుము అన్నాడట. అయితే అసలు గొంతుకు దప్పికొనుట అంటే ఏంటి? ప్రభు అయిన యేసుక్రీస్తు చెప్తున్నాడు సమరయ స్త్రీతోటి, నేనిచ్చు నీళ్లు త్రాగువాడు ఎప్పుడూ దప్పికొనడు అన్నాడు. నేనిచ్చు నీళ్లు త్రాగితే అసలు మీకు ఎప్పటికీ దాహం వేయదని చెప్తున్నాడు. ఎందుకంటే నేను జీవజలాన్ని మీకు ఇస్తానన్నాడు. అయితే ఆ స్త్రీ నీళ్ల కోసమే వచ్చింది. ఈ నీళ్లు, యాకోబు బావి నీళ్లు త్రాగువాడు మరలా దప్పికొంటాడు. మీరు చాలా జాగ్రత్తగా చూడండి. ప్రభు సంభాషణ, సమరయ స్త్రీ ఆమెతో మాట్లాడిన విధానంలో అసలు ఎంత మర్మయుక్తమైన సంగతులు దాచబడి ఉన్నాయో సోదరులారా. ఈ బావి నీళ్లు అనగా యాకోబు బావి నీళ్లు త్రాగు ప్రతివాడు కూడా మరలా దప్పికొంటాడు, కానీ నేనిచ్చు నీళ్లు త్రాగితే ఇంకెప్పటికీ దాహం ఏదన్నాడు. అనగా ఈనాడు దేవుని ప్రజలు కూడా, ఈనాడు చెప్తున్నాను సోదరులారా, దేవుని ప్రజలు దేవుని దగ్గరికి వెళ్ళటానికి ఇష్టపడుతున్నారు. యాకోబు బావి అంటే దేవుని సన్నిధి, దేవుని యొక్క మాటలు వినడం, దేవుని కొరకే జీవిస్తున్నాం అనుకునే ఆ చట్రంలోనే తిరుగుతూ ఉన్నారు. ఇలాగ ఉండడానికి ఇష్టపడుతున్నారు, కానీ వాళ్ళకి మరలా దాహం వేస్తుంది. అనగా మరలా తప్పు చేస్తారు, మరలా పాపం చేస్తారు. చర్చికి వెళ్తారు, దేవుని మాటలు వింటారు, తండ్రి తప్పు చేశాను క్షమించిన ఆయన అంటారు, కానీ వాళ్ళు మరలా తప్పులు చేస్తారు, పాపం చేస్తారు, చెడు క్రియలతో ఉంటారు, చెడు వ్యసనాల్లో ఉంటారు. అంతేకాదు వాళ్ళు మళ్ళీ కూడాను దేవునికి వ్యతిరేకమైన పనులే చేస్తారు సోదరులారా.
కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు నందు విశ్వాసం ఉంచిన వాడికి అసలు దాహం వేయదు అని ప్రభు చాలా తేటగా లేఖనములలో తెలియచేసిన అనుభవాన్ని ఒక్క మాట మనం ఇక్కడ చదువుకొని మళ్ళీ ఇక్కడికే వద్దాం. చూడండి, నా యొద్దకు వచ్చేవాడు ఎప్పుడునూ దప్పికొనడని ఎందుకు అంత రూఢిగా చెప్పాడో కూడా యోహాను సువార్త 6వ అధ్యాయం 35వ వచనం చూడండి. అందుకు యేసు వారితో ఇట్లా, నేను జీవాహారము నేనే, నా యొద్దకు వచ్చేవాడు ఏమాత్రమును ఆకలి కొనడు, నా యందు విశ్వాసం ఉంచువాడు ఎప్పుడునూ దప్పికొనడు. చూడండి, ఎప్పుడు కూడా దప్పిక వేయదు. నిజంగా ప్రభువుని హృదయములో చేర్చుకునిన అనగా విశ్వాసం ఉంచిన, ప్రభువునందు విశ్వాసం ఉంచిన వారికి అసలు ఏ పాపపు వాంఛలు కానీ, శరీర వాంఛలు కానీ, శరీర స్వభావానికి సంబంధించిన తిండిపోతుతనము, సుఖపడాలనే మనసు కానీ, లేకుంటే చెడు లక్షణాలు కానీ, హెచ్చించుకోవటం కానీ, గొప్ప చేసుకోవటం కానీ, లేకపోయినట్లయితే లోకంలో అందంగా కనిపించాలి, ఆకర్షణీయంగా ఉండాలని కానీ, లేకుంటే లోకస్తులను పోల్చుకునే బ్రతుకులు కానీ ఉండవండి. దయచేసి మీరు ఈ లేఖనాలను జాగ్రత్తగా మీ పరిశుద్ధ గ్రంథాలు తెరిచి నేర్చుకోవాలని ఆశ ఉంటే, బ్రతకాలి, క్రీస్తు కొరకు జీవించాలి, క్రీస్తు రాజ్యానికి వారసత్వాన్ని పొందాలి అని ఆశ ఉంటే పరిశుద్ధ లేఖనములను చూచి నేర్చుకోనండి సోదరులారా. మీరు నేర్చుకోవటానికి సహాయంగా తండ్రి ఈ యొక్క వీడియోలో నుండి మీకు చాలా విషయాలు తెలియచేస్తూ ఉన్నాడు. దేవుని యొక్క మహిమను మీరు పోగొట్టుకుంటూ ఉన్నారు. ప్రభువు అయిన క్రీస్తు బోధ మనలో ఉన్నట్లయితే, క్రీస్తును విశ్వసించిన అలాంటి హృదయం మనలో ఉన్నట్లయితే మనకి ఇంకెప్పటికీ దాహం వేయదు, దప్పిక వేయదండి, అంతే. అయితే ప్రభు అంటున్నాడు, నా ప్రజలారా మీ గొంతుక దప్పి కొనకుండునట్లు, లేకుంటే మీ యొక్క జీవితాల్లో మీకు సమాధానం కలిగి ఉండాలి అంటే నా యొక్క మాట మీరు లక్ష్య పెట్టండి అని ప్రభు అంటే వాళ్ళు అంటున్నారు. దేవుని ప్రజలు ఏమంటున్నారో తెలుసా? ఆ మాట వ్యర్థము, వినను, అన్యులను మోహించితిని, అన్యులను మోహించితిని అనగా అన్ని ప్రజల్లాగా బోల్డ్ కోరికలు, అన్ని ప్రజల్లాగా బోల్డ్ అంతా చక్కగా కనిపించాలనే యాతన, ఆరాటం, వస్త్రధారణలో ఎంతో ఎంతో చక్కగా కనిపించాలని, లేకపోయినట్లయితే వస్త్రధారణ మాత్రమే కాదు సోదరులారా, అలంకరించుకోవాలని, వాళ్ళకలాగా గొప్పగా ఉండాలి, వాళ్ళకలాగా మనం కూడా పోల్చుకుంటూ సరిచూచుకుంటూ ఉండే జీవితాన్ని ఏమంటాడో తెలుసా ప్రభు? అన్యజనులను మోహించుట అన్నాడు. ఇక్కడ దేవుని ప్రజలు కూడా ఏం చెప్తున్నారంటే, నీ మాట వ్యర్థం, మేము వినలేం బాబోయ్, నువ్వు చెప్పినట్టు మేము చేయలేము, మేము అన్యజనులను మోహించితిమి, వారి వెంబడిపోదనని చెప్పుచున్నావు. దేవుని ప్రజలందరి యొక్క స్థితిగతులు లేఖనాల్లో ఏ విధంగా ప్రవక్తల ద్వారా వ్రాయించాడో చూడండి. మేము అన్యజనులతోటే మాత్రమే, వాళ్ళతోటే ఏకీభవించి వాళ్ళలాగా ఉండాలనే కోరికతోటి, వాళ్ళ వలె గొప్పగా బ్రతకాలి అనే మనస్సుతోటి, వాళ్ళ పిల్లల్లాగా మా పిల్లల్ని పెంచుకోవాలి, వాళ్ళకలాగే మేము అన్ని విషయాల్లో కూడా ఉండాలి, లేకపోతే మమ్మల్ని చులకనగా చూస్తారు, లేకుంటే మాకు సమాజంలో విలువ ఉండదు, గౌరవం ఉండదు అని అన్య ప్రజల వలె ఆలోచించుట, చింతించుట, అన్య ప్రజల వలె అట్టి క్రియలకు మీరు కూడా బానిసలుగా బ్రతుకుట అనేది అన్యజనులను మోహించుట. ఇక్కడ దేవుని ప్రజలు అంటున్నారు, అన్యజనులను మోహించితిని కాబట్టి వారి వెంబడిపోవుదము, వాళ్ళలాగా మేము నడుచుకోవాలనుకుంటున్నారే కానీ దేవుని యొక్క సన్నిధిలో భయభక్తులు కలిగి ప్రభు మాట వినే మనుషులు కరువైపోయారండి. కనుకనే ప్రభు అంటున్నాడు, ఈ ప్రజలకు ఇంత చెడుతనం లోపల పెట్టుకొని నా మందిరంలోనికి వచ్చి వాళ్ళు చాలా చాలా చెడ్డ క్రియలు చేస్తూ వాళ్ళు ఇష్టానుసారంగా బ్రతుకుతున్నారు కదా, ఇలాంటి వారి విషయంలో నువ్వు ప్రార్థన చేస్తే నేను వినను, నీవు మొరపెట్టేవనుకో నేను వినను. అంతేకాదు ఈ ప్రజల గురించి అసలు నా దగ్గర నువ్వు ఏది ఎత్తొద్దు అంటున్నాడండి దేవుడు. ఈనాడు అసలు ప్రార్థన చేసే అర్హత కలిగిన పాస్టర్లు కానీ, ప్రార్థన చేయించుకునే యోగ్యత కలిగిన ప్రవర్తన ఉన్న దేవుని ప్రజలు కానీ ఎందరున్నారు. అందుకే ప్రభువు చెప్పాడు, ఆనాడు చెప్పాడు, ఈనాడు చెప్తున్నాడు, ఈ ప్రజల కొరకు ప్రార్థన చేయొద్దు, ప్రార్థన చేస్తే నేను వినను, నువ్వు వాళ్ళ కోసం ఏ మొరపెట్టినా కూడా నేను అసలు వినను అని
దేవుడు చాలా ఖండితంగా ప్రవక్త అయిన ఇర్మియా ద్వారా తెలియజేశాడు. అసలు ఇర్మియా దేవుని ప్రజలకేనండి ప్రవక్త, అన్ని ప్రజల గురించి కాదు. కేవలము దేవుని యొక్క ప్రజలకు మాత్రమే ప్రవక్తగా, అనగా వాళ్ళు చేసే చెడుతనాన్ని చెప్పి వాళ్ళను దేవుని వైపు త్రిప్పడానికి ప్రభు ఏర్పాటు చేసుకున్న చక్కని దైవజనులు, పరిశుద్ధులు. వాళ్ళు ప్రభు యొక్క ఏర్పాటుతో ప్రభు కొరకే హతసాక్షులుగా అయిపోయిన పరిశుద్ధులైన ప్రవక్తల సోదరులారా. కనుక దేవుని యొక్క పరిశుద్ధ లేఖనాల్లో ప్రభు అంటున్నాడు, ఒకవేళ నువ్వు బ్రతిమాలుకుంటావేమో, ప్రభువా చూడు నాయనా అంటావేమో, అసలు బ్రతిమాలు కొనవద్దు, నేను నీ మాట వినను అని ప్రభు తెలియచేసిన అనుభవాన్ని దయచేసి ఈ లేఖనాల్లో మీరు స్పష్టంగా చూపించి నేను మీకు తెలియచేస్తూ ఉన్నాను. మరి యొక్క అనుభవాన్ని లేఖనాల్లో నుండి మనం జ్ఞాపకం చేసుకుందాం. ఇర్మియా గ్రంథం 7వ అధ్యాయంలోనే 8వ వచనం నుంచి చదువుదాం. ఇదిగో అబద్ధపు మాటలను మీరు నమ్ముకొనుచున్నారు. ఒకవేళ ఈ దేవుని ప్రజలని చెప్పబడుచున్న వారు నమ్మేదంతా అబద్ధపు మాటలే. అబద్ధపు మాటలు మీరు నమ్ముకొనుచున్నారు, అవి మీకు నిష్ప్రయోజనములు. ఎంత వ్యర్థమైన పనులు చేస్తున్నారో చూడండి. ఇదేమి, మీరు జార చోర క్రియలను, నరహత్యను చేయుచు, అబద్ధ సాక్ష్యమును పలుకుచు, బయలునకు ధూపం వేయుచు, మీరెరుగని దేవతలను అనుసరించుచున్నారే. అయినను నా నామం పెట్టబడిన ఈ మందిరంలోనికి వచ్చి నా సన్నిధిని నిలుచుచు విడుదల నొంది ఉన్నామని మీరు చెప్పుదురు. ఇంత ఘోరము దేవుని ప్రజల మీద ప్రభువే మోపుతున్న ఈ నేరములు, వారి ఘోరమైన ప్రవర్తనను చూచి ఏమని చెప్తున్నాడంటే, ఇదిగో అబద్ధపు మాటలను మీరు నమ్ముకొనుచున్నారు. అబద్ధపు మాటలు. మీరు దేవుని యొక్క ఆలయమునకు వెళుతున్నారు, ఆలయంలో వినిపించేది అబద్ధపు మాటలు, అనగా శరీర సంబంధమైన మాటలు, అనగా శరీర క్షేమమును గూర్చి, శరీర దురాశలకు మీరు అడిగిన వాటన్నిటికీ ప్రార్థన చేయుచున్న వారందరూ కూడా దొంగలు సోదరులారా, దొంగలు, అబద్ధికులు అని నేను చెప్పట్లా, మీకు వాక్యాన్ని స్పష్టంగా చూపిస్తున్నా. తెలుసుకున్నట్లయితే ధన్యుడు. మీరు చూసినా చూడకపోయినా నాకేమీ ఇబ్బంది లేదు. కానీ సత్యము ప్రకటించుట అనేది తండ్రి చిత్తము. నాకు నా యొక్క తుది ఊపిరి వరకు కూడా సత్యమైన మాటను మాత్రమే ప్రభువు నాకు నేర్పించాడు. నేను మీకు అదే చెప్తాను. చూడండి, దేవుని యొక్క ఉద్దేశము దేవుని ప్రజల మీద వాళ్ళు చేయుచున్న నేరములను ప్రవక్తకు చెప్పి ఈ మాటలన్నీ చెప్పమని ఆయనకు తెలియచేస్తూ ఉన్నాడు ప్రవక్తకు. అయితే మీరు చోర క్రియలు, ఎంత ఘోరమైన పనులు, ఎంత ప్రశ్నార్థకంగా అడిగాడు చూడండి. ఇదేమి అని ఒక ప్రశ్న వేశాడు. మీరు చోర క్రియలను, నరహత్యను చేయుచు, అబద్ధ సాక్ష్యములు పలుకుచు, బయలునకు ధూపం వేయుచు, మీరెరుగని దేవతలను అనుసరించుచు, పైపెచ్చిన పేరు పెట్టబడిన నా మందిరంలోనికి వచ్చి మీరేమనుకుంటున్నారు? మేము విడుదల నొంది ఉన్నామని చెప్పుకుంటున్నారు. మేము దేవుని పిల్లలమని చెప్పుకుంటూ ఉన్నారు. మేము క్రైస్తవులమని చెప్పుకుంటూ ఉన్నారు. మేము దేవుని యొక్క ఆశీర్వాదం పొందిన వారమని చెప్పుకుంటూ ఉన్నారు. మమ్మల్ని ప్రభు రక్షించాడని చెప్పుకుంటున్నారు. కానీ ప్రభు అడుగుతున్నాడు, ఇదేమి, మీ క్రియలేంటి ఇంత ఘోరంగా ఉన్నాయి? ఇదేమి, మీరు చోర క్రియలను చేస్తున్నారు, అబద్ధ సాక్ష్యములు పలుకుతున్నారు. అబద్ధ సాక్ష్యములు అనగా శరీర సంబంధమైన బంధాలను ఏర్పాటు చేసుకొని దేవుని మందిరానికి వెళ్తారు. ఇటు సిస్టరో, అటు బ్రదరో, అటు సిస్టరో, ఇటు సిస్టరో అనుకుంటూనే ఈ యొక్క సహోదర బంధం మీకు ప్రభు ద్వారా వచ్చింది. కానీ వీటిని ఆధారం చేసుకొని శరీర సంబంధమైన స్నేహ భావాలతో బ్రతుకుతారు. శరీర సంబంధమైన వాటి కొరకే ప్రార్థన చేస్తారు. అబద్ధపు మాటలు బోధించే బోధకుడే మీ బోధకుడు అబద్ధాలు చెప్తూ ఉంటే, ఆ శరీర సంబంధమైన మాటలు చెప్తూ ఉంటే మీరు వాటికే చాలా చాలా ఆశతోటి మా సేవకుడు, మా దైవజనుడు అని చెప్పుకొని వెళ్ళిపోతున్నారు. ఇవి మీకు నిష్ప్రయోజనం. మీరు అబద్ధపు మాటలు నమ్ముకొనుచున్నారు అని, ఇది మీకు నిష్ప్రయోజనం అని ప్రభువు తెలియచేస్తున్నాడు. నిష్ప్రయోజనమైన భక్తిని చేస్తూ ఉన్న క్రైస్తవ్యం ఈనాడు ఎక్కడికి పోతుంది? మీకోసం చేసే ప్రార్థనలంతా అబద్ధమే. ఇట్టి క్రియలు కలిగిన వారి కొరకు ఎవరైనా ప్రార్థన చేస్తే వాళ్ళ ప్రార్థన కూడా పాపమైపోద్దండి. అంతేకాదు, ఇలాంటి క్రియలు ప్రవర్తన పైపెచ్చు వాళ్ళు బయలునకు ధూపము వేయచ్చు.
బయలునకు ధూపము. దేవతల గురించి చెప్తూ నేను మరి గతించిన దినాల్లో నా వీడియోస్లో చెప్పాను సోదరులారా దేవతల గురించి. బయలు దేవత అంటే కేవలము లోక సంబంధమైన ఆశీర్వాదాలు, లోక సంబంధమైన బెనిఫిట్స్ గురించి బోధించే బోధకులందరూ కూడా బయలుదేవత సంబంధికులే. బయలుదేవత అని ఎవరికి పేరు పెట్టాడంటే ప్రభువు లోకము అంతటినీ త్రిప్పుతూ లోక సంబంధమైన వాటిని అనుసరించే అలాంటి మాటలు బోధించే వాళ్ళందరూ బయలుదేవత సంతానమే. ఈ బయలుదేవతను అనుసరిస్తూ ఉన్నారు అనగా ఒక లోక సంబంధమైన బోధలు చేసేవాడే నీ బోధకుడు. అంతేకాదు బయలునకు ధూపం వేయచ్చు. మీరు ఎరుగని దేవతలను అనుసరించుచున్నారు. ఇవన్నీ ఎరుగని దేవతలు. పూర్వకాలంలో అన్య ప్రజలుగా ఉన్నప్పుడు ఏదో తల్లిదండ్రులు అలవాటు చేసిన దేవతలు వాటిని ఆచరించి వాటిని సేవించి వచ్చారు. ఎప్పుడైతే ప్రభు దగ్గరికి వచ్చారో ప్రభు దగ్గర మీకు ఎరుగని దేవతలు బయటకు వచ్చేసినాయి. అనగా ప్రభు చేత పంపబడిన బోధకులు కాదు. మీరు ఎరుగని దేవతలు అంటే వీళ్ళని మీరు ఎవరైనా పాస్టర్ని దేవత అనేసానని అంటారా? అనరు కదా. కానీ ప్రభు అంటున్నాడు ఏమనంటే మీరు ఎరుగని దేవతలు అన్నాడు. అనగా పూర్వకాలంలో ఈ పాస్టర్ ఎవరో మీకు తెలియదు, లేకుంటే మీరు వెళ్ళే చర్చిలో ఆ పాస్టర్ చెప్పే పద్ధతులు మీకు తెలియదు. కానీ మీరు ఆ చర్చి దగ్గరలో ఉందానో లేకుంటే మీ వాళ్ళదనో లేకుంటే మీ వాళ్ళు వెళ్తున్నారో అని మీరు అక్కడికి వెళ్ళారు. కానీ అతను నా సేవకుడు కాదు, ఒక మోసకరమైన అబద్ధపు మాటలు మాట్లాడే ఒక దొంగ బోధకుడు. ఆ బోధకుడు ఒక ఎరుగని దేవత, మీకు తెలియని దేవత. మీకు తెలియపోయినప్పటికీ ఇంకా పాస్టర్ గారు అనగానే తలిచ్చేసి ఏదో చాలా అభిమానం కలిగి చాలా భక్తి కలిగినట్లుగా అతనికి ఏదో సహాయం చేస్తే దేవుడికి చేసినంత ఫీల్ అయిపోతున్నారే. ఇలాగూ మీరు అబద్ధమును నమ్ముకొనుచున్నారు. మీ క్రియలను మీ మార్గములను యథార్థముగా చక్కపరచుకొనుడి అందుకనే ప్రభు అయిన దేవుడు హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. గమనించినట్లయితే వీళ్ళందరూ దేవుని యొక్క ఆలయమును ఏ విధంగా పాడు చేస్తూ ఉన్నారంటే చూడండి, ఈ హేయ క్రియలన్నిటినీ జరిగించుటకేనా మీరు విడుదల నొందితిరి? అందుకేనా మీరు దేవుని దగ్గరికి వచ్చారు? ఈ హేయ క్రియలు అనగా నాకు అసహ్యమైన క్రియలు చేయటానికేనా దేవుని దగ్గరికి వచ్చారు? నా దగ్గరికి వచ్చామంటారు, నా ఆలయంలోనికి వచ్చామంటారు, నా పిల్లలని చెప్పుకుంటారు, దేవుని నమ్ముకున్నామని చెప్పుకుంటారు. కానీ మీలో ఎన్ని అవలక్షణాలు ఉన్నాయో చూడండి అంటూ ఉన్నాడు దేవుడు. మీ యొక్క బ్రతుకంతా అబద్ధముతోనే ఉంది. మీరు చేసే క్రియలు చౌర క్రియలు చేస్తూ ఉన్నారు. బయలుదేవతకు ధూపం వేస్తూ ఉన్నారు. నేను అన్నిటికీ వీటికి మీకు అర్థం కూడా చెప్పాను సోదరులారా. మీరు బయలుదేవతను అనుసరించుచున్నారు. మేము అన్యులను మోహించి మీ వారితోటే వెళ్ళిపోతాం, మీ మాటలు మేము అసలు వినం అనేసనని మాట్లాడుతున్నారు. ఇలాంటి ప్రజలు ఉన్న ఆలయము ప్రభు అంటున్నాడు మిమ్మల్ని మీరు మోసం చేసుకోవటానికి నా దగ్గరకు వచ్చారు. ఈ హేయక్రియలు జరిగించుటకేనా మీరు విడుదల నొందితిరి? నాదని చాటబడిన ఈ మందిరము మీ దృష్టికి దొంగల గుహ అయినదా? ఈనాడు మీరు దేవుని ఆలయం అనుకుంటున్నారు, కానీ దేవుడు చెప్తున్నాడు ఇవన్నీ దొంగల గుహలుగా తయారు చేశారు. నాదని చాటబడిన ఈ మందిరము, దేవుని యొక్క మందిరములను ఈనాడు దొంగలు ఆక్రమించుకున్నట చేత అవి దొంగల గుహలైపోయినాయి అని ఆలోచించుడి. నేనే ఈ సంగతిని కనుగొనుచున్నానని ప్రభు అయిన తండ్రి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. కనుకనే ఇలాంటి ప్రజలతో నిండి ఉన్న ఆలయములలో వీళ్ళందరూ కూడా హేయక్రియలు చేయవారు. వీళ్ళందరూ అబద్ధాన్ని మాత్రమే నమ్ముతారు, సత్యాన్ని వినరు, దేవుని మాట కొరకు చూడరు, క్రీస్తును పోలి జీవించరు. కనుక వీళ్ళందరి గురించి ప్రభు అంటున్నాడు ప్రార్థన చేయొద్దు, నువ్వు బ్రతిమాలొద్దు, నీవు నన్ను వేడుకొనవద్దు, నేను వినను అని చెప్పాడు. వాళ్ళ గతి ఎంత భయంకరమైందో ఆలోచన చేయండి. ప్రార్థన చేయొద్దు అని ప్రభు ఏ ప్రజల గురించి చెప్పాడో ఆ ప్రజల యొక్క స్థితి ఎంత ఘోరమైన, మోసకరమైన, శాపకరమైన స్థితిలో వాళ్ళు బ్రతుకుతున్నామని చెప్పుకొని మోసపోతున్నారో దయచేసి ఆలోచన చేయండి. కనుకనే దేవుని యొక్క పరిశుద్ధ లేఖనాల్లో మనం చూసినట్లయితే ప్రభు అయిన తండ్రి మరి యొక్క అనుభవాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. ఇర్మియా గ్రంథం 11వ అధ్యాయం 3-4 వచనాలు చూద్దాం. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సెలవిచ్చినదేమనగా,
ఈ నిబంధన వాక్యములను విననొల్లని వాడు శాపగ్రస్తుడగును. ఈ నిబంధన వాక్యములను విననొల్లని వాడు శాపగ్రస్తుడగును. ఐగుప్తు దేశంలో నుండి ఆ ఇనుప కొలిమిలో నుండి నేను మీ పితరులను రప్పించిన దినమున నేను ఈ ఆజ్ఞ ఇచ్చితిని. నేడున్నట్టుగా పాలు తేనెలు ప్రవహించు దేశమును మీ పితరులకు ఇచ్చేదనని వారితో నేను చేసిన ప్రమాణమును నేను నెరవేర్చున్నట్లు మీరు నా వాక్యము విని నేను మీకు ఆజ్ఞాపించు విధులన్నిటినీ ఈ నిబంధన వాక్యములను అనుసరించిన ఎడల మీరు నాకు జనులయ్యుందురు, నేను మీకు దేవుడనయ్యుందును అని చెప్పాడు. మరి దేవుని యొక్క ప్రజలు ఎవరు అంటే ప్రభు అంటున్నాడు కదా, మీరు ఈ నిబంధన వాక్యములన్నిటినీ వినండి. ప్రజలేమో వినము అని చెప్తున్నారు కదా, కానీ ప్రభు అంటున్నాడు వినుడి. నేను నిబంధన వాక్యములను మీకు కొన్నిటిని ఇచ్చాను, వాటిని మీరు చేయకపోతే మీరందరూ కూడా శాపగ్రస్తులైపోతారు అని చెప్పాడు. శాపగ్రస్తులైపోతారు అని హెచ్చరించే బోధకులు ఎక్కడున్నారండి? బోధకులే ఈనాడు విస్తారముగా శాపకరమైన కార్యాల్లో మునిగి తేలుతూ ఉన్నారు. మీకు శాపగ్రస్తులని వాళ్ళు ఎలా చెప్తారు? చూడండి, ఇక్కడ అన్నాడు, ఈ నిబంధన వాక్యములను విననొల్లని వాడు శాపగ్రస్తుడగును. నేను ఐగుప్తు దేశంలో నుండి ఆ ఇనుప కొలిమిలో నుండి మీ పితరులను రప్పించిన దినమున నేను ఈ ఆజ్ఞ ఇచ్చితిని అన్నాడు. ఏ ఆజ్ఞ ఇచ్చాడు? ఐగుప్తు దేశములో నుండి అనగా ఈనాడు లోకమునకు సాదృశ్యము ఐగుప్తు దేశం. ఈ ఐగుప్తు దేశంలో నుండి ఆ ఇనుప కొలిమిలో నుండి, ఈ లోకము ఎలాంటిది? ఇనుప కొలిమి లాంటిది సోదరులారా. ఇశ్రాయేలీలకైతే ఐగుప్తు, ప్రస్తుత కాలం మనకైతే ఈ లోకము. ఈ లోకము అనే ఇనుప కొలిమిలో నుండి తండ్రి మనలను దయ చూపి ప్రేమించి ఆ శాపంలో నుండి బయటికి తీసుకొని వస్తే మనకి కృతజ్ఞత లేదు. చూడండి ఏం చెప్తున్నాడు, మీ పితరులను రప్పించిన దినమున నేను ఈ ఆజ్ఞ ఇచ్చితిని. నేడున్నట్టుగా ఏమని చెప్పాడో తెలుసా? మీరు నా ఆజ్ఞలను అనుసరించి జీవించినట్లయితే మిమ్మల్ని పాలు తేనెలు ప్రవహించు దేశంలోనికి మిమ్మల్ని తోడుకొని వెళ్తాను అని ప్రమాణం చేశాడు. దానిని నెరవేర్చాడు. అయితే మీరు నా వాక్యము విని నేను మీకు ఆజ్ఞాపించు విధులన్నిటినీ ఈ నిబంధన వాక్యములను అనుసరించిన ఎడల మీరు నాకు జనులయ్యుందురు, నేను మీకు దేవుడనయ్యుందును అని తెలియచేస్తే దేవుని యొక్క మాట. ఇంతకీ ప్రభు మనకు ఇచ్చిన ఆజ్ఞ ఏంటి? అలనాడు మన పితరులకు ఆజ్ఞ ఇచ్చాడు. వారు చక్కగా దేవుని యందు భయభక్తులు కలిగిన వారు పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని స్వతంత్రించుకున్నారు. అవిశ్వాసముతో ఉన్న వాళ్ళందరూ కూడాను అరణ్యంలో రాలిపోయారు. అనగా ఈ లోకంలో దేవుని నమ్ముకొని శరీర సంబంధమైన భక్తిని అనుసరించి వారందరూ కూడా ఈ లోకంలో రాలిపోవటం నిశ్చయము సోదరులారా. విశ్వాసముతో ప్రభువు ఇచ్చే జీవజలాన్ని త్రాగిన వారికి అన్నిటికీ దప్పిక వేయదు. ఆయన ఇచ్చు ఆహారాన్ని తినిన వారికి ఎప్పటికీ ఆకలి వేయదు. అట్టి వారు మాత్రమే పాలు తేనెలు ప్రవహించు దేశం అనగా పరలోక పట్టణానికి వారసులవుతారు. అంతేగాని చర్చికి వెళ్ళినంత మాత్రాన మీరు భక్తులైపోరు. చర్చికి వెళ్ళి ఇది యెహోవాలయము, ఇది యెహోవాలయం, ఇది యెహోవాలయం అని మీరు చెప్పుకొనుచున్నారే, ఈ మోసకరమైన మాటలను ఆధారము చేసుకొనకుడి అని ప్రభు ఎందుకు చెప్పాడో, అప్పటికి నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవుడు, ఆయన పురాతన కాలం మొదలుకొని సదాకాలము మనతో నివసించే మన ప్రభు అయిన క్రీస్తు అను మన ప్రభువు, ఆయన రాజ్యమునకు సిద్ధపరచుటకు మనలను ఎప్పటికప్పుడు క్రీస్తు ఆత్మ ద్వారా పోషించుచున్న మన తండ్రి ఎంత గొప్ప ప్రేమను మన ఎడల చూపిస్తున్నాడో కనీసం దాన్ని కూడా మనసును పెట్టకుండా మీరు మార్గములను విచారించలేరు. కనీసం ఏది మేలు కలిగేదని అడిగి తెలుసుకునే పరిస్థితుల్లో లేని క్రైస్తవులుగా మిగిలిపోతూ ఉన్నారు. అసలు ప్రభువును వెంబడించే ఉద్దేశాన్ని మీరు ఒక పరిమితిని మీ చుట్టూ ఏర్పాటు చేసుకున్నారు. అదేంటంటే మీరు వెళ్ళిన సంఘం, మీరు వెళ్ళిన బోధకులు, మీరు వినే మాటలే. వాళ్ళు మిమ్మల్ని పొగుడుతూ ఉంటారు. ఆ పొగడతలకు మీరు బానిసలైపోయి ఆ విధంగా బ్రతుకుతున్నారు. కానీ ప్రభు ఏం చెప్తున్నాడంటే వాళ్ళు చెప్పే అబద్ధపు మాటలే, వాళ్ళు చెప్పే మోసాన్ని వాటినే మీరు వెంబడిస్తున్నారు. కానీ నా యొక్క ఉద్దేశాన్ని మీరు తెలుసుకోలేకపోతున్నారు. నేను చెప్పేది నా ఆజ్ఞను అనుసరించి జీవించే విధానం మీ జీవితాల్లో లేదు అని ప్రభు చాలా కఠినముగా మనతో మాట్లాడుతూ హెచ్చరించుతున్న అనుభవాలు కూడా ఈ సందర్భంగా జ్ఞాపకం చేసుకునండి. అయితే మనం ఆయన ఆజ్ఞను అనుసరించినట్లయితే ఆయన ప్రజలమవుతామంటున్నాడు కదా. ఇప్పుడు మనకు దేవుడిచ్చిన ఆజ్ఞ ఏంటి? ప్రభు మనకి ఇచ్చిన ఆజ్ఞ ప్రస్తుత కాలంలో మీ మనసులో పెట్టకపోయినట్లయితే మీరు ఎప్పటికీ దేవుని ప్రజలు కాలేరు. అదేమనగా యోహాను సువార్త 13వ అధ్యాయం
34వ వచనం చూద్దాం. మీరు ఒకరినొకరు ప్రేమింపవలెనని మీకు క్రొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను. ఒకరినొకరు ప్రేమించుట అనేది దేవుడు ప్రస్తుతము క్రొత్త ఆజ్ఞను క్రొత్త నిబంధన కాలములో దయచేసి ఉన్నాడు. ఈ క్రొత్త ఆజ్ఞ ఏంటి అంటే ఒకరినొకరు ప్రేమించాలి. ఎలా ప్రేమించాలి అంటే నేను మిమ్మల్ని ప్రేమించిన ప్రకారము. చూడండి, నేను మిమ్మల్ని ప్రేమించినట్టే మీరును ఒకరినొకరు ప్రేమింపవలెను. ఇది ఆజ్ఞ. ఒకరినొకరు ప్రేమించుట అంటే మళ్ళీ దీనిలో పెడార్థాలు అపార్థాలు. ఎలాగూ సాతాను ఉండనే ఉంది. వాక్యాన్ని అంతా వక్రీకరించి ఎక్కడికక్కడ మాయ చేసి మొత్తాన్ని సంఘాలని నిర్వీర్యం చేసి చంపడానికి దాని మనుషులను బోధకులుగా తయారు చేసి బోధించే చర్చిలు కుప్పలు స్థాపించబడ్డాయి. ఎక్కడ ఏ సంఘంలో ఎక్కడ దేవుని భయమే లేదండి. అసలు దేవుని యొక్క లేఖనముల ప్రకారముగా ప్రభు అయిన యేసుక్రీస్తు మనకు క్రొత్త ఆజ్ఞని ఇచ్చాడు. ఈ క్రొత్త ఆజ్ఞని ఏంటంటే ఒకరినొకరు ప్రేమించుట అనగానే మరలా ఎక్కడ శరీరానికి వీళ్ళు బానిసలు అవుతారోనని ప్రభు స్పష్టంగా చెప్పాడు. నేను మిమ్మల్ని ప్రేమించినట్టే మీరును ఒకరినొకరు ప్రేమించుడి అని చెప్పాడు. ప్రభు మనల్ని ఎలా ప్రేమించాడు? ఆయన మనకు శరీర సంబంధముగా ఏదైనా చేసి ప్రేమించినట్లుగా ఉన్నదా? ప్రభు తన శిష్యులను ప్రేమించాడు. కాస్త చూడండి, వాళ్లకు లోకములో నుండి వేరు చేశాడు. వాళ్లకు ఆత్మ సంబంధమైన సంగతులను బోధించాడు. మీరు ఎల్లప్పుడూ కూడా నా రాజ్యంలో నాతో కూడా ఉండడానికి మీరు ప్రతి విషయంలో ప్రభువు నందు మాత్రమే జీవించాలి. లోకాన్ని కానీ, లోక సంబంధమైన బంధాలు కానీ, లోక సంబంధమైన మనుషులు కానీ, లోక సంబంధమైన పద్ధతులకు కానీ, లోక ఆచారాలకు కానీ, లోక నియమాలకు కానీ మీరు ఎక్కడా కూడా లోబడద్దు. మీరు ఆత్మ సంబంధులుగా, పరలోక సంబంధులుగా పైనున్న వాటిని వెతకండి. ఈ లోకంలో మీకు ఏది కూడా లేదు. మీరు మీ ఆత్మ కొరకే బ్రతకాలి. అలాంటప్పుడు మీకు చాలా శ్రమలు కలుగుతాయి, బాధలు కలుగుతాయి, నిందలు అవమానాలు కలుగుతాయి. మనుషులందరూ తృణీకరిస్తారు, మీ ఇంటి వారే మిమ్మల్ని అప్పగిస్తారు. అయినప్పటికీ ధైర్యంగా ఉండండి. అయినప్పటికీ మీ ఆత్మల కొరకు నిరీక్షణతో పట్టుదలతోటి ప్రభు రాజ్యము కొరకే మీరు మరి సిద్ధపడాలి. కానీ లోకంలో దేన్ని చూడండి, లోక సంబంధమైన బంధాలకు కానీ, లోక సంబంధమైన బంధుత్వాలకు కానీ ఎక్కడైనా ప్రభు కొంచెమైనా ప్రాధాన్యతనిచ్చాడేమో చూడండి. అంత యోగ్యత కలిగి అంత పరిశుద్ధమైన మరి తల్లిని కూడా నా తల్లి ఎవరు అని మాట్లాడాడంటే ఆయన తన శిష్యులకు ఏమి నేర్పించాడో మీరు చూడాలి. ఆయన ఎట్టి వారితో సహవాసము కలిగి ఉండాలని చెప్పాడో చూడండి. ఈ లోకంలో ఏ విధమైన గొప్పలకు పోకూడదు. ఎలాంటి శరీర ప్రాధాన్యత కలిగిన వాటికి మీ జీవితంలో చోటు లేకుండా మీరు ప్రభువు కొరకే బ్రతకండి అని ఎన్ని బోధలు చేశాడో చూడండి సోదరులారా. బోధ చెప్పడమే కాదు, ఆయన చేసి చూపించినట్లుగా చూస్తున్నాను. అందుకే నేను మిమ్మును ప్రేమించినట్టే మీరును ఒకరినొకరు ప్రేమించుడి అని చెప్పాడు. అనగా ఆత్మ సంబంధమైన ప్రేమను మాత్రమే కలిగి ఉండాలి, శరీర సంబంధమైన మనస్సుకు చోటు ఇవ్వద్దు అని ప్రభు అయిన క్రీస్తు తన శిష్యులకు నేర్పించాడు. ఆ శిష్యులు వారికి ఇచ్చిన ఆజ్ఞ ఇదేనని వారు కూడా మనకు చాలా తేటగా ప్రకటించిన అనుభవాన్ని కూడా లేఖనముల్లో మనం జ్ఞాపకం చేసుకుందాం. మొదటి యోహాను పత్రికలో అపోస్తులుడైన యోహాను కూడా చాలా తేటగా తెలియజేశాడు. ఏమనంటే 2వ అధ్యాయం, మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయం 7వ వచనం చూడండి. ప్రియులారా, మొదటి నుండి మీకున్న పూర్వపు ఆజ్ఞనే కానీ క్రొత్త ఆజ్ఞ నేను మీకు వ్రాయటలేదు. క్రొత్త ఆజ్ఞ యేసయ్య ఇచ్చాడు. ఆయన ముందే ఇందాక మనం చదువుకున్నాం యోహాను సువార్తలో, క్రొత్త ఆజ్ఞ మీకు ఇచ్చుచున్నాను అని చెప్పాడు. అయితే ఇక్కడ శిష్యుడైన యోహాను చెప్తున్నాడు, అపోస్తులుడైన యోహాను చెప్తున్నాడు, క్రొత్త ఆజ్ఞ నేను మీకు ఇవ్వట్లే, అది ప్రభు ఆల్రెడీ మనకి ఇచ్చేసాడు. అయితే ఈ పూర్వపు ఆజ్ఞ మీరు వినిన వాక్యమే, మరియు క్రొత్త ఆజ్ఞను మీకు వ్రాయిచున్నాను. చీకటి గతించుచున్నది, సత్యమైన వెలుగు ఇప్పుడు ప్రకాశించుచున్నది కనుక ఆయన యందును మీ యందును అది సత్యమే అని తెలియజేస్తున్నాడు. ఇప్పుడు మనము క్రీస్తునందు జీవించాలి, క్రీస్తు చూపిన మాదిరిలో జీవించాలి. ఇది నేను మీకు ఇచ్చే క్రొత్త ఆజ్ఞ అని చెప్తున్నాడు. ప్రభు ఏం చెప్పాడు? నేను మిమ్మల్ని ప్రేమించినట్టే మీరు ఒకరినొకరు ప్రేమించుడి, ఇది క్రొత్త ఆజ్ఞ అని తన శిష్యులకు చెప్పాడు.
మరి తన శిష్యులలో ప్రాముఖ్యమైన అపోస్తలుడైన యోహాను చెప్తున్నాడు, నేను ఆల్రెడీ క్రొత్త ఆజ్ఞను మన ప్రభు ఇచ్చాడు, నేను మీకు ఇచ్చే క్రొత్త ఆజ్ఞ ఏంటంటే మనమందరము క్రీస్తును పోలి జీవించాలి, మనమందరము ఆయన వంటి వారిగా బ్రతకాలి అని. అపోస్తలుడైన పౌలు అంటాడు కదా, క్రీస్తు యేసు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండుడి అని ఆయన చేసిన హెచ్చరిక కూడా చాలా జాగ్రత్తగా మనం లేఖనాల్లో చూడొచ్చు సోదరులారా. ఆయన ఏమని చెప్తున్నాడంటే, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 4-5 వచనాలు, మీలో ప్రతివాడును తన సొంత కార్యములను మాత్రమే కాక ఇతరుల కార్యములను కూడా చూడవలెను. అంటే మన సొంత కార్యములు ఏంటి? మా ఇంట్లో ఏదైనా ఒక క్రియ జరిగింది అనుకోండి, దానికి ఎంతో బాధ్యతగా శ్రద్ధగా నేను చేస్తాను. మీ ఇంట్లో జరిగిందనుకో, మీరు కూడా బాధ్యత తీసుకొని మరి చేయాలి, తప్పదు అని చేస్తాం. అంటే వాటిని వాళ్ళ ఇంట్లో చేసుకున్నట్టు పక్కింట్లో కూడా చేయమనా? అది కాదు చెప్తున్నాడు. దీన్ని ఏమంటున్నాడంటే, మీలో ప్రతివాడును తన సొంత కార్యములను మాత్రమే కాక, అనగా నేను నా కుటుంబం ప్రభునందు బలంగా ఉండాలి, నేను నా కుటుంబం క్రీస్తు బోధలో ఉండాలి, నా బిడ్డలను క్రీస్తు బోధలో పెంచుకోవాలనేది మంచిది. అంతవరకే కాదు, మీరు సొంత కార్యములనే కాదు, ఇతరుల కార్యములను అనగా అనేకులను క్రీస్తు బోధ వైపు త్రిప్పాలి, అనేకులను క్రీస్తు సత్యములో వారు నిలిచి ఉండినట్లుగా నా వంతు నేను సహాయపడాలి, నేను ప్రయాసపడాలి అనే మనసును కూడా కలిగి ఉండాలి. ఎందుకంటే క్రీస్తు బోధ, క్రీస్తు ప్రేమ అది ఒక ఇంటికో ఒక హృదయానికో సంబంధించింది కాదు సోదరులారా, అందరికీ సంబంధించింది. క్రీస్తు సర్వలోకము కొరకు ఆయన తన ప్రాణాన్ని మరి ఆ ఘోరమైన సిలువలో మన కొరకు అర్పణ చేసి ఉన్నాడు. క్రీస్తు ప్రేమ అనేకులను నిత్య జీవాన్ని స్వతంత్రించుకునే వారిగా తయారు చేయుట, అట్టి కృప మనం కూడా పొందాలని భక్తుని యొక్క హెచ్చరిక. ప్రస్తుత కాలము దేవుని ప్రజలకు బ్రతుకుచున్నాం అనుకుంటున్నాం. మన యొక్క జీవితాల్లో మనము క్రొత్త ఆజ్ఞను అనుసరించే క్రైస్తవ్యాన్ని కొనసాగించవలసిన వారమై ఉన్నాం. అట్టి క్రైస్తవులుగా మనం బ్రతకవలసిన వారమై ఉన్నాం సోదరులారా. ఏదో ఒకటి దేవుని సన్నిధికి వెళ్ళి వస్తూ మనం ఇంకా చాలా చాలా భక్తి కలిగిన వారం అని అనుకున్నట్లయితే ప్రభువు చేత త్రోసివేయబడాల్సిన దినం ఒక దినం వస్తుంది. ప్రభువు మనల్ని అసహించుకునే దినం ఒక దినం వస్తుంది. కనుక దేవుని యొక్క లేఖనముల ప్రకారముగా ప్రభు మనకి చేయించిన హెచ్చరికలో జాగ్రత్తగా మనసు పెట్టి ఆలోచన చేయండి. ఎందుకంటే ఈ జనము కొరకు నీవు ప్రార్థన చేయకుము అని ప్రవక్తకు ఎంతగా చెప్పాడో ప్రభు అయిన తండ్రి మీరు చూడాలి. కనుకనే భక్తుడు అనగా ప్రవక్త అయిన ఇర్మియా అంటున్నాడు, నా ఆజ్ఞను అనుసరించినట్లయితే మీరు నాకు ప్రజలై ఉంటారు, నేను మీకు దేవుడినై ఉంటాను అని చెప్పాడు. దేవుని యొక్క చిత్తమును భక్తుల ద్వారా తెలియచేస్తున్నట్లు ప్రస్తుతము మన యొక్క జీవితాల్లో ఈ లేఖనముల ద్వారా తండ్రి మనకు హెచ్చరిక చేస్తున్నాడు, హితోపదేశము చేస్తున్నాడు, హిత బోధను చేస్తున్నాడు. మీరు నడుచుకోవలసిన పద్ధతి, ఈ మాటలు మీకు కష్టంగా ఉంటాయి, వినను అనుకుని ఎక్కడికి పారిపోతాం? మాకు వద్దు అనుకుంటే ఎక్కడికి వెళ్ళిపోతావు? నువ్వు దాక్కోటానికి కొండలారా నా మీద పడు, లేకుంటే పర్వతాలారా బాబో నన్ను దాచిపెట్టండి అంటే ఎక్కడ ఎవడు నీ ఘోరమైన దినమందు నీ ఘోష వినేవాడు ఎవడు కూడా ఉండడు సోదరులారా. దేవుని కనుదృష్టిలో నుంచి తప్పించుకోపోయిన వారు ఎవరు కూడా ఉండరు. కనుక దేవుని చిత్తాన్ని జాగ్రత్తగా పరిశీలన చేసి నా ప్రవర్తన ఏంటి యథార్థముగా చక్కపరుచుకోవాలి అని ఆలోచించండి. నేను బాగానే ఉన్నానులే అని సరిపెట్టుకోకండి. నేను బాగానే ఉన్నాను, నన్ను చాలామంది భలే మారిపోయావమ్మ అంటున్నారు, నేను భక్తుడిని అనుకోవద్దండి దయచేసి. వాళ్ళు ఏదో అంటారు మనుషుల జ్ఞానం ఏపాటిదండి? దేవుని యొక్క పిల్లలుగా మనం బ్రతుకుతున్నాం, దేవుని సన్నిధికి వచ్చాం, ఆయనను సంతోషపెట్టే పిల్లలుగా మనం బ్రతకాలి, ఆయనకి ఇష్టలైన వారిగా మనం బ్రతకాలి. కానీ మనుషులు మెచ్చుకుంటే మనకు శ్రమ అండి. మనుషులు మెచ్చుకొనుట ద్వారా లేదు సోదరులారా మన భక్తి. మనుషులు కాదు రేపు మనకు పరలోకాన్ని ఇచ్చేది. ప్రభు అయిన క్రీస్తు అను న్యాయాధిపతి, ఆయనను సంతోషపెట్టువారిగా బ్రతకాలి, ఆయన చిత్తానుసారులుగా బ్రతకాలి, ఆయన ఇచ్చిన క్రొత్త ఆజ్ఞను అనుసరించి ఆయన వారిగా మనం బ్రతకాలి. ఆయన యొక్క భక్తుల ద్వారా చేసిన క్రొత్త ఆజ్ఞను అనగా మనము క్రీస్తును పోలి జీవించేవారిగా బ్రతకాలి. ఇది మనకు దేవుడిచ్చిన ఆజ్ఞ. అంతేకాని ప్రస్తుత కాలం మనం ఏదో ఒకటి మన సొంతగా మనలో మనం ఊహించుకొని భక్తి కలిగిన వారు అనుకొని మనం మోసపోకూడదు అని మన ప్రవర్తన విషయంలో బహు జాగరూకులమై ఉండాలని ప్రభు అయిన తండ్రి మనకి హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. అయితే 11వ అధ్యాయంలో ఇర్మియా గ్రంథం 11వ అధ్యాయంలోనే మరి ఒక వాక్యాన్ని కూడా చదువుకుందాం. 8వ వచనం చూడండి. అయినను వారు తమ దుష్ట హృదయములలో పుట్టు మూర్ఖత చొప్పున నడుచుచు వినకపోయిరి, చెవియొగ్గిన వారు కాకపోయిరి,
వారు అనుసరింపవలనని నేను వారికి ఆజ్ఞాపించిన ఈ నిబంధన మాటలన్నిటినీ అనుసరించి నడవలేదు గనుక నేను ఆ నిబంధనలోని వాటిని అన్నిటినీ వారి మీదకి రప్పించుచున్నాను. నేను ఏదైతే వద్దు అని చెప్పానో వాటినే చేస్తున్నారు, వేటిని చేయమని చెప్పానో వాటిని వినటానికి ఏమాత్రం కూడా వాళ్ళు ఇష్టపడరు. నేను వద్దు అని చెప్పాను, అబద్ధాన్ని నమ్ముకొనకుడి అన్నాను, కానీ అబద్ధ బోధకులనే వెంబడిస్తారు, అబద్ధపు మాటలనే ఇష్టపడతారు, వాటి చుట్టూనే తిరుగుతారట, నా నిబంధనను గైకొనరట, నా నిబంధన వాక్యములను వారి హృదయంలోనికి రానియరట, వారి హృదయం మూర్ఖత చొప్పున నడుచుకుంటారట. ఇది మూర్ఖత్వమే, మూర్ఖత్వముతో కూడిన భక్తిని అనుసరిస్తారట. కానీ పరిశుద్ధ లేఖనములలో నేను నా భక్తుల ద్వారా, నా ప్రవక్తల ద్వారా, నా అపోస్తుల ద్వారా సెలవిచ్చిన మాటలు అనుసరించి నడుచుకోవటానికి దేవుని యొక్క ప్రజలు ఎంత మాత్రమూ వారు మనస్సు నిలుపుటలేదు. కనుకనే ఈ నిబంధనలో నేను వారి గురించి ఏదేదైతే నా మాట వినని వారికి శిక్షిస్తానని చెప్పాను, ఆ శిక్షలన్నీ వాళ్ళ మీదకి నేను రప్పించబోతూ ఉన్నాను అని తెలియచేస్తున్నాడు. ఇలాంటి ప్రజలను గురించి నువ్వు అసలు ప్రార్థన చేయొద్దు అని తెలియచేస్తూ చూడండి 11వ వచనం చదువుదాం. కాబట్టి యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, తాము తప్పించుకొన జాలని కీడు వారి మీదకి రప్పింపబోచున్నాను. తప్పించుకొనటానికి వీలు లేని కీడును వారికి రప్పించబోచున్నాను. వారు నాకు మొరపెట్టినను నేను వారి మొరను వినకుందును. ప్రవక్తతో చెప్పాడు, వారి కొరకు ప్రార్థన చేయొద్దు నేను విననని. ప్రజల గురించి చెప్తున్నాడు, వాళ్ళు నా కోసం ప్రభువా తండ్రి అంటారు వాళ్ళ కష్టం వచ్చినప్పుడు, కానీ నేను వారి మొర వినను అని ప్రభు చాలా స్పష్టంగా తెలియచేసిన ఈ యొక్క వాక్యాన్ని చూడండి. ఓరక నొప్పిలే నోరు ఉంది, ఏది వాగినా వాగొచ్చు అని ప్రార్థనలు అని ప్రార్థన చేసుకుంటున్నారు. కానీ మన ప్రార్థన ప్రభు వింటున్నాడా? ఆలోచన చేయండి. ఈ ప్రార్థనలు ప్రభు వినను అని చెప్తున్నాడు సోదరులారా. అంత మాత్రమే కాదు, వాళ్ళందరూ కూడా వారికి ఆపద కలిగినప్పుడు నా వైపు తిరిగినట్టే ఉంటారు, కానీ నేను వారిని లక్ష్య పెట్టను అని ప్రభు తెలియచేస్తున్న అనుభవాలు గమనిస్తూ ఉన్నాం. చూడండి ఇర్మియా గ్రంథంలో 14వ అధ్యాయం 10వ వచనం నుంచి చదువుదాం. యెహోవా ఈ జనులతో ఈ మాట సెలవిచ్చుచున్నాడు, ఈ జనులు తమ కాళ్ళకు అడ్డము లేకుండా తిరుగులాడుటకు ఇచ్చగలవారు కనుక యెహోవా వారిని అంగీకరింపడు. అసలు నా ప్రజలని చెప్పుకొని నా సన్నిధికి వస్తున్నారు, కానీ నేను వాళ్ళని అంగీకరించటం లేదు. ఎందుకంటే వారు తమ కాళ్ళకు అడ్డము లేకుండా తిరుగులాడుటకు ఇచ్చగలవారు. ప్రార్థన రోజు ప్రార్థనకు వస్తారు, మిగతా రోజులు వాళ్ళ ఇష్టం. బైబిల్ చదివిన కాసేపు ఏదో చదువుకున్నాం బాబా, లేకపోతే నష్టం వచ్చుద్దేమో, ఏమైనా కష్టాలు వస్తాయేమో, ఏమైనా ఇబ్బందులు వస్తాయేమో అని ఏదో బైబిల్ చదువుకుంటున్నాం అనుకుంటున్నారు. కానీ వారి యొక్క జీవితాల్లో వాళ్ళ యొక్క హృదయ స్థితి ఎలా ఉందో తెలుసా? తమ కాళ్లకు అడ్డము లేకుండా తిరుగులాడుటకు ఇచ్చగలవారు. ఇటు అన్యజనులతో కలిసిపోతారు, అటు లోకంతో కలిసిపోతారు, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేస్తారు, ఇది పైపెచ్చు ప్రార్థన చేసుకుంటారు, పైగా యేసు ప్రభు మందిరానికి వెళ్తారు. ఇలాంటి ప్రజల విషయంలో ప్రభు చాలా కఠినముగా వ్యవహరించి ఆయన ఏం మాట్లాడుతున్నాడో దయచేసి చూద్దాం. యెహోవా వారిని అంగీకరింపడు, ఇప్పుడు ఆయన వారి అక్రమమును జ్ఞాపకం చేసుకొను, వారి పాపములను బట్టి వారిని శిక్షించును. మరియు యెహోవా నాతో ఇట్లనెను, వారికి మేలు కలుగునట్లు ఈ ప్రజల నిమిత్తము ప్రార్థన చేయకుము అన్నాడు. వారికి మేలు కలుగునట్లు ప్రభు చేత పంపబడిన దేవుని యొక్క ప్రవక్త లేక అపోస్తులుడు లేక పరిచారకుడైన ప్రభువు చేత పంపబడిన వాడు ప్రార్థన చేస్తే ప్రజలకు మేలు కలుగుతుందండి. కానీ ప్రభు ఏమంటున్నాడో తెలుసా? వారికి మేలు కలుగునట్లుగా నువ్వు వాళ్ళ కోసం ప్రార్థన చేయొద్దు అంటున్నాడు. నువ్వు బ్రతిమాలుకొనినా విననని చెప్పాడు. కానీ ఈ యొక్క అధ్యాయంలో చూస్తే వారికి మేలు కలుగునట్లు వారి కొరకు ప్రార్థన చేయకుము. వారు ఉపవాసం ఉన్నప్పుడు నేను వారి మొరను వినను. చూడండి, ప్రజలు ఉపవాసాలుండి ప్రార్థన చేసి నేను వినను అంటున్నాడు. వారి దహన బలి అయిన నైవేద్యమైన అర్పించినప్పుడు నేను వాటిని అంగీకరింపను. అసలు వాళ్ళు ఏం చేసినా నాకు అవసరం లేదు, అవి నా సన్నిధికి చేరల. ఒకవేళ ఒక అబద్ధ బోధకుడు సంఘానికి మీరు వెళ్ళినట్లయితే మీరిచ్చే కానుకలు, అర్పణలు ఇవన్నీ ఒకవేళ మీ బోధకుడు తిని దేవునికి వ్యతిరేకంగా పనిచేయటానికి వారి యొక్క బ్రతుకును బలపరుచుకుంటాడేమో, కానీ ప్రభు అయితే అంగీకరించాడు. పాస్టర్లకు ఇచ్చేది మనం దేవుడికి ఇచ్చినట్టు అనుకుంటున్నారు, చాలా తప్పుడు భక్తి అది. పాస్టర్లు దేవుని చేత పంపబడిన వాడు అబద్ధపు మాటలు చెప్పడు సోదరులారా. దేవుని చేత పంపబడిన బోధకుడు
ఆత్మల భారముతో పరలోకానికి ప్రజలను సిద్ధపరిచే పద్ధతిలో వాక్యం చెప్తాడు. తనకు తానే వచ్చిన బోధకుడు అబద్ధ ప్రార్థనలు చేసి సంపాదించుకోవాలని, డబ్బు సంపాదించుకోవడానికి లోకంలో దేవుని ప్రజలను చంపుతాడు వాడు. అలాంటి దుర్మార్గుడి దగ్గరికి వెళ్ళి మేము దైవజనులకి ఇచ్చాం, మాకు దేవుడు ఇక దేవుడికి ఇచ్చినట్టేనని మీరు అనుకుంటున్నారేమో, కానీ ప్రభు అంటున్నాడు, నేను మీ అర్పణలు, మీ బలులు నేనేది కూడా అంగీకరించను. మీరు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నాం అంటారు. ఈ మధ్యకాలం అంతా ఈస్టర్ అయిపోయిన సందర్భం, ఉపవాస ప్రార్థనలు, ఏం ఉపవాసాలండి? వీళ్ళందరినీ చూసి ప్రభు ఎంత ఎంత ఉగ్రతతో ఉన్నాడో అని అనిపిస్తుంది. అంత వాళ్ళ బ్రతుకు మార్చుకోరు, వాళ్ళ మనసు మార్చుకోరు, వారి ప్రవర్తన మారదు. కానీ ఉపవాస ప్రార్థనలో 40 దినాలు ఉపవాసాలు ఉన్నవాళ్ళు అలాగే ఉంటారా సోదరులారా? వాళ్ళు చేసే ఉపవాసం ప్రజలను మభ్యపెట్టి మాయ చెప్పడానికే తప్ప లోపల వాళ్ళు నిజంగా ఎంత దుర్మార్గులంటే పీకల దాకా తినేసి బయటకేమో ఉపవాస ప్రార్థనలు అని చెప్పి యూట్యూబ్లో పెడతా ఉంటారు. అంత పచ్చి అబద్ధం, పచ్చి మోసం జరుగుతుంది క్రైస్తవ్యంలో. కనుక ప్రభు అంటున్నాడు, అదే నమ్ముతున్నారు ఈ ప్రజలందరూ, వీరి కొరకు నువ్వు ప్రార్థన చేయొద్దు, వీరికి మేలు కలుగునట్లుగా నువ్వు ప్రార్థన చేయొద్దు అని చాలా ఖచ్చితంగా ఖండితంగా ప్రవక్తతో ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. ఇలాంటి దౌర్భాగ్యపు స్థితి ఎంత శాపగ్రస్తమైందో ఆలోచన చేయండి. నా ప్రియ సహోదరి సహోదరులారా, అలాంటి చెడు కార్యముల నుండి బయటికి రండి. ఆత్మనియమము కొరకు వెతకండి. అయ్యో నాకెక్కడ మేలు కలుగు మార్గం ఎక్కడైనా ఉన్నదా అని అడగండి, విచారణ చేయండి, మార్గములను గూర్చి నిలిచి చూడండి, మేలు కలిగే మార్గం ఎక్కడైనా ఉన్నదా అని అడిగి తెలుసుకునండి. అప్పుడు మీకు ఆ మార్గంలో నడుచుకున్నట్లయితే నెమ్మది కలుగుతుంది అని తెలియచేస్తున్నాడు. మరి ఈ యొక్క అనుభవాన్ని నెక్స్ట్ వీడియోలో మరికొన్ని సంగతులు మనం ప్రభు కృప ద్వారా నేర్చుకుందాం. దేవుని యొక్క రాజ్యము కొరకు హృదయపూర్వకముగా ప్రభు అనుగ్రహించిన క్రొత్త ఆజ్ఞను అనుసరించి ప్రేమ కలిగిన వారై, ఆత్మ సంబంధమైన ప్రేమను కలిగి, ఆత్మల భారము కలిగి, పరలోక రాజ్య సంబంధమైన ఐక్యతతో కూడిన చక్కని క్రీస్తు అనుబంధాన్ని కలిగి ఉండి దేవుని రాజ్యానికి సిద్ధపడాలనేది ప్రస్తుత కాలం ప్రభు మనకిచ్చిన క్రొత్త ఆజ్ఞ. కనుక దేవుని యొక్క చిత్తానుసారముగా జీవించడానికి ప్రయత్నం చేయండి. అబద్ధాన్ని నమ్ముకొని నష్టపోకండి. వ్యర్థమైన క్రియలు చేసి మోసకరమైన క్రియలతో మీ జీవితాలు మీరు పాడు చేసుకోవద్దని ప్రేమ కలిగిన తండ్రి మనందరికీ తెలియచేస్తున్నాడు. కనుక దేవుని యొక్క చిత్తానుసారంగా జీవిద్దాం. మరి కొన్ని విషయాలు నెక్స్ట్ వీడియోలో చెప్తాను. దేవునికి స్తోత్రం, ముగించేస్తాను.